హలో గైస్ అందరికి ఇప్పుడే మిడ్ ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక థాట్ వచ్చిందన్నమాట. ఎలాగో ఇంటికి వెళ్తున్నాం కదా, ఒక ట్రావెలింగ్ వీడియో తీస్తే ఎలా ఉంటుందని. సో వెల్కమ్ టు మై ఫస్ట్ ట్రావెలింగ్ వీడియో. ఇప్పుడు రూమ్కి వెళ్ళి కాలేజ్ యూనిఫామ్ చేంజ్ చేసుకునే టైం లేదు. సో కాలేజ్ షర్ట్ మీద స్టార్ట్ అయ్యాను. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నాకు టైం లేదు. ఎగ్జాక్ట్గా 12:40 అవుతుంది. ఫాస్ట్గా గేట్ దగ్గర ఎగ్జిట్ రాసేసి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఎంతసేపటికి బస్ రాకపోయేసరికి ఇక ఏం చేసేది లేక ఆటో ఎక్కేసా. ఇప్పుడు నేను మా కాలేజ్ ఆర్జీకేటీ బాసర్ నుంచి నిజామాబాద్ రైల్వే స్టేషన్లో 2:15కే ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేయాలి. ఇక్కడ నుంచి నిజామాబాద్ రైల్వే స్టేషన్కి డిస్టెన్స్ 36 కిలోమీటర్స్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 1:04 అవుతుంది. అండ్ ఈ ఆటో ఆన్ అన్ యావరేజ్ 47 to 48 km/h స్పీడ్లో వెళ్తుంది. ఇదే స్పీడ్లో వెళ్తే 150 వరకు రైల్వే స్టేషన్ రీచ్ అవ్వచ్చు. సో ద ప్రాబిలిటీ ఆఫ్ మీ రీచింగ్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ బిఫోర్ ద డిపార్చర్ ఆఫ్ రాయలసీమ ఎక్స్ప్రెస్ ఈస్ 100%. రీచ్ అయ్యేసరికి 1:54 అయింది. అంటే నేను అనుకున్న దానికంటే 4 minutes లేట్. టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసా. ట్రైన్ అయితే ఆల్రెడీ నా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుంది. ట్రైన్ ఎగ్జాక్ట్గా 2:16కి స్టార్ట్ అయింది. ఎట్ ద సేమ్ టైం నాకు ఆకలి అవ్వడం కూడా స్టార్ట్ అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో జస్ట్ 2 చపాతీసే తినుండే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ఎలా అయినా గట్టిగా తినేసేయాలి. ఇక ట్రైన్ పంట పొలాలు, చెట్లు, చేమలు, వాగులు, వంకులు అన్ని దాటుతూ 109 km/h స్పీడ్లో సాఫీగా ముందుకు సాగుతుంది అనుకునే లోపే మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆలస్యం అరగంట. నాకేమో కడుపులో ఆకలిమంట. ట్రైన్ మెల్లమెల్లగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపుగా సాగుతూ ఉంది. బట్ నా బ్రెయిన్ ఏమో రీచ్ అయ్యాక ఏ ఫుడ్ ఐటమ్ తినాలనే కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతూ చేస్తుంది. 2000 years later. మొత్తానికైతే ఈవినింగ్ 5:03కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రీచ్ అయ్యాను. సో గైస్, వీడియో తీస్తూ వస్తుంటే ఎవరో ర్యాండమ్ అమ్మాయి మీరు యూట్యూబర్ అని అడిగింది. ట్రైన్ ప్లాట్ఫామ్ 10 మీద దించింది. సో ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ 1కి వెళ్ళాలి. ఇండియాలో ఉన్న సగం పాపులేషన్ ఈడనే ఉందనుకుంటా. మొత్తం క్రౌడ్, ట్రాఫిక్ ఈడనే ఉంది. ఇక వచ్చిన పని కానిచ్చేద్దామని దగ్గరలోనే ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చేసిన. సింగిల్ ప్లేట్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టి తినడం స్టార్ట్ చేసా. అలాగే ఒక పైనాపిల్ జ్యూస్ తాగేసి ఇక హ్యాపీగా ఇంటికి వెళ్దామని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకొని తీరా ప్లాట్ఫామ్కి వచ్చి చూస్తే ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్కి క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు నాకు సీట్ దొరికే ప్రాబిలిటీ లిటరల్లీ 0 అనిపిస్తుంది. అనుకున్న విధంగానే సీట్ అయితే దొరకలేదు. ఇప్పుడు 3 hours ఇలానే నిలబడి ట్రావెల్ చేయాలి. 3 hours later. వరంగల్కి దగ్గరలో ఉన్న కాజీపేట జంక్షన్లో దిగేసా. ట్రైన్లో నిలబడి కాళ్ళు నొప్పి పెట్టేసి చెమటలు పట్టేసాయి. అసలు నరకంగా అనిపించింది ట్రైన్లో. బయటికి రాగానే చాలా రిలీఫ్గా అనిపించింది. అండ్ మా నాన్న కూడా మా కేటీఎం వండేసుకుని అయితే రెడీగా ఉన్నాడు నా కోసం. ఇక్కడ నుంచి మా ఇంటికి ఆల్మోస్ట్ 10 kilometers డిస్టెన్స్ ఉంటుంది. 20 minutesలో రీచ్ అయిపోవచ్చు. అండ్ దారిలో కొన్ని ప్లేసెస్ చూపిస్తాను, చూసేయండి. ఇదే NIT వరంగల్, వన్ ఆఫ్ ద టాప్ NITs. ఇక్కడే సమ్మర్ ఇంటర్న్షిప్ చేశాను నేను.
ఇదే నేను చదువుకున్న స్కూల్ గౌట్ మర్కజీ హై స్కూల్. సిటీ సెంటర్లో ఉంటుంది. ఇప్పటికీ చాలా మిస్ అవుతుంటాను ఈ స్కూల్ని. అండ్ ఫైనలీ 9:26కి ఇంటికి రీచ్ అయ్యాను.